కథ పేరు కనిపించని రాజు. ప్రతి ఉదయం రాజభవనంలోని సింహాసనంపై కిరీటం కనిపించేది. కాని రాజు మాత్రం ఎక్కడా ఉండేవాడు కాదు. రాజ్యం మొత్తం భయంతో వణికిపోయింది. సువర్ణగిరి అనే రాజ్యానికి ధర్మవర్మ అనే రాజు. అతను న్యాయపరుడు, ప్రజల్ని ప్రేమించేవాడు. కాని ఒకరోజు ఉదయం మంత్రి సభలోకి వచ్చి చూసేసరికి సింహాసనంపై రాజు కిరీటం మాత్రమే ఉంది. రాజు కనిపించలేదు. అందరూ వెతికారు. కోటలో, తోటల్లో, గుహల్లో, అడవుల్లో. కాని రాజు జాడలేదు. రెండో రోజు మళ్లీ ఉదయం కిరీటం సింహాసనంపై కనిపించింది. మూడో రోజు కూడా అదే. మంత్రి రాజ్యం మీద పట్టు సాధించాలనుకున్నాడు. రాజు చనిపోయాడు, ఇక నేనే పాలకుడు అని ప్రకటించాడు. ప్రజలు భయపడ్డారు. పన్నులు పెరిగాయి. సైనికులు దౌర్జన్యం మొదలుపెట్టారు. అయితే ప్రతి రాత్రి గ్రామాల్లో ఒక సాధారణ వృద్ధుడు తిరుగుతూ ప్రజల సమస్యలు విని సహాయం చేస్తున్నాడు. ఎవరికైనా ఆహారం, ఎవరికైనా ఔషధం, ఎవరికైనా ధైర్యం. ఒక చిన్న బాలుడు ఆ వృద్ధుడి చేతిపై ఉన్న రాజముద్ర చూశాడు. అతడి రాజు. బాలుడు ఈ విషయం ప్రజలకు చెప్పాడు. మరుసటి రోజు సభలో మంత్రి సింహాసనంపై కూర్చుని ఉన్నప్పుడు ఆ వృద్ధుడు వచ్చి తన వేషం తీసేశాడు. అతడి ధర్మవర్మరాజు. నేను కనిపించకుండా తిరిగాను, ఎందుకంటే కోటలో కూర్చుంటే నిజం కనిపించదు. ప్రజల మధ్య తిరిగితే రాజ్యం అసలు స్థితి తెలుస్తుంది అన్నాడు. మంత్రి ద్రోహం బయటపడింది. అతడిని శిక్షించారు. రాజు మళ్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రజలు ఆనందంతో మహారాజుకి జయము అంటూ నినాదించారు. ధర్మవర్మ మళ్లీ సింహాసనం అధిష్ఠించి రాజ్యాన్ని న్యాయంగా పాలించాడు. గోదావరి గాలులు మళ్లీ సంతోషంతో వీచాయి.